మేకలు గొర్రెలతో పాటు ఇటీవలి కాలంలో కుందేళ్ల మాంసానికి కూడా డిమాండ్ పెరుగుతోంది. రైతులు, నిరుద్యోగ యువత వీటి పెంపకాన్ని ఉపాధిగా మలుచుకోవచ్చు. మాంసోత్పత్తినిచ్చే మిగతా జీవాలతో పోలిస్తే కుందేళ్లలో సంతానాభివృద్ధి చాలా వేగంగా ఉండటం, 5 నెలలకే మార్కెట్ బరువుకు చేరుకోవటం వల్ల స్వల్పకాలంలో మంచి ఆదాయం పొందే వీలుంది. కుందేళ్ల పెంపకానికి ప్రత్యేకంగా షెడ్లు ఏర్పాటు చేసుకుని మేత యాజమాన్యం, ఆరోగ్య సంరక్షణలో తగిన జాగ్రత్తలు పాటిస్తే రైతులు ఆశించిన ఫలితాలు పొందొచ్చు. ప్రారంభంలో ఒడిదుడుకులు ఎదురైనా కుందేళ్లను వాణిజ్య సరళిలో పెంచుతూ ఆర్థికంగా మంచి ఫలితాలు సాధిస్తున్న రైతులు రాష్ట్రంలో నేడు అనేక మంది ఉన్నారు. కుందేళ్ల పెంపకానికి అనువైన జాతులు, వీటి పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పాడి పంటలు అందిస్తున్న ఈ ప్రత్యేక కథనం చూడండి. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని శ్రీ వెంకటేశ్వర పశు వైద్య కళాశాల ఆధ్వర్యంలో ఉన్న కుందేళ్ల పరిశోధనా స్థానంలో విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న వివిధ కుందేళ్ల జాతులపై పరిశోధనలు జరుగుతున్నాయి. మన ప్రాంత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కుందేళ్లలో నూతన జాతుల అభివృద్ధికి ఇక్కడి శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. వాణిజ్య సరళిలో పెంపకానికి ప్రధానంగా 5 రకాల కుందేళ్ల జాతులను అనువైనవిగా గుర్తించారు. వీటిలో విదేశీ జాతులైన న్యూజిలాండ్ వైట్, సోవియట్ ఆరిజినా, సోవియట్ చించిల్లా, కాలిఫోర్నియన్ వైట్, ఫ్లెమీ జైంట్ ముఖ్యమైనవి. ఈ జాతులన్నీ శరీర బరువు 4 నుంచి 7 కిలోల బరువు పెరిగే సామర్థ్యం కలిగి మాంసోత్పత్తికి అత్యంత అనువుగా ఉన్నాయి. ఇవే కాకుండా ఈ పరిశోధనా స్థానంలో ఏపీఐయు బ్లాక్, ఏపీఐయు ఫ్యాన్ వంటి సంకర జాతి కుందేళ్లను అభివృద్ధిపరిచారు. కుందేళ్ల మాంసానికి ఉన్న మార్కెట్ డిమాండును దృష్టిలో ఉంచుకుని పెంపకం చేపడితే ఇది మంచి ఉపాధిగా, లాభదాయకమైన పరిశ్రమగా వృద్ధి చేసుకోవచ్చంటున్నారు కుందేళ్ల పరిశోధనా స్థానం అసిస్టెంట్ ప్రొఫెసర్ సాయిరెడ్డి. ఈ కుందేళ్ల పెంపుదల వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే ఇది ఎక్కువ సంఖ్యలో పిల్లల్ని పెట్టగలదు. సుమారు 5 నుంచి 10 పిల్లల్ని పెట్టగలదు. సంవత్సరంలో 6 ఈతలు ఇస్తుంది. ఈ ఈతలు వచ్చిన పిల్లలు కూడా, ఫస్ట్ ఈతలు వచ్చిన పిల్లలు 6వ నెలలో మళ్ళీ అవి పిల్లల్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇలా మనం లెక్క పెట్టినట్టయితే సుమారు 100 కుందేళ్లను ఒక కుందేలు ఉత్పత్తి చేయగల దశలో ఉంటుంది. సో ఇది చాలా అత్యధిక వేగంగా ప్రత్యుత్పత్తి చేయగలిగే జంతువు. అట్లాగే దీన్ని పెంచుకున్నట్టు చూసినట్టయితే మిగతా జంతువులన్నీ కూడా అరవడము అలాంటివి చేస్తాయి. కానీ ఈ జంతువులు అసలు శబ్దం చేయవు కాబట్టి మనం ఇంట్లో కూడా పెంచుకోవచ్చు, పెరట్లో కూడా పెంచుకోవచ్చు. దీని మాంసంలో చూసినట్టయితే ఈ ఫ్యాట్స్ చాలా తక్కువగా ఉంటాయి, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. కుందేళ్ల పెంపకానికి షెడ్ల ఏర్పాటు చాలా అవసరం. కేజీ విధానం వీటి పెంపకానికి అత్యంత అనుకూలంగా ఉంటుంది. ప్రతి ఆడ కుందేలుకు 5 చదరపు అడుగులు, మగ కుందేలుకు 2.5 చదరపు అడుగుల స్థలం ఉండేటట్లు జాగ్రత్త వహించాలి. పిల్లల్ని బన్నీలు అంటారు. ఒక్కో బన్నీకు 1 చదరపు అడుగు చొప్పున కేజులు కేటాయించాలి. నీరు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే విధంగా కేజుల్లో నిపుల్స్ సిస్టమ్ ఏర్పాటు చేసుకుంటే మంచిది. ఆర్థిక స్తోమతను బట్టి షెడ్ల నిర్మాణం చేపట్టి తూర్పు, పడమర దిశల్లో చల్లని వాతావరణం ఉండేటట్లు నిర్మించుకోవాలి. 20x80 అడుగుల విస్తీర్ణం గల షెడ్లో మనకు సుమారు 200 కుందేల వరకు మనం పెంచుకోవడానికి వీలుంటుంది. షెడ్ నిర్మాణం చూసుకున్నట్టయితే కుందేళ్లు కూడా ఈ కోళ్ల మాదిరిగానే మనం వీటిని పరిగణించవచ్చు. తప్పకుండా ఈ కుందేళ్ల ఫామ్ అనేది ఊరికి కొంచెం దూరంగా పెట్టడం మంచిది. ఎత్తైన ప్రదేశం నిర్మించాలి. కోళ్ళకైతే ఎట్లాంటి పరిస్థితులు తీసుకుంటామో, ఎట్లాంటి షెడ్ తీసుకుంటామో అలాగే వీటిని కూడా మనం తీసుకుంటే సరిపోతుంది. అయితే కోళ్ళ మాదిరిగా వాటిని మనం నేల మీద పెంచడానికి వీలు కాదు. ఎందుకంటే ఇవి నేలలో బొరియలు దవ్వుకునే గుణం వీటికి ఉంటుంది. కాబట్టి ఈ ఆడ కుందేళ్ళన్నీ కూడాను ఈ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఈ బొరియలు దవ్వుకొని భూమి లోపలికి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత పిల్లలు ఉన్నాయి లేని కూడా మనకు తెలియదు.
కాబట్టి తప్పకుండా వీటిని కేజీలలో మాత్రమే పెంచడానికి అవకాశం ఉంటుంది. కుందేళ్లు చాలా సున్నితమైనవి, శాకాహారులు. వీటికిచ్చే మేత, షెడ్ల పరిశుభ్రత, ఆరోగ్య సంరక్షణలో తీసుకునే జాగ్రత్తలపైనే వాటి పెరుగుదల ఆధారపడి ఉంటుంది. పప్పు జాతి గ్రాసాల్ని ఎక్కువగా వినియోగిస్తే వీటి పెరుగుదల వేగంగా ఉంటుందంటారు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అమరేశ్వరి. అలాగే వీటికి వాతావరణము దాదాపు 25 నుంచి 30 సెంటీగ్రేడ్ వాతావరణం వరకు వాటికి అనుకూలమైన వాతావరణము. ఈ వాతావరణము దాటి ఏదైనా ఉన్నప్పుడు మనము తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ శీతాకాలంలో అయితే ముఖ్యంగా ఈ చలిగాలులు లేదా రాత్రి వచ్చే చలిగాలుల నుంచి మనము ఈ గోనె పట్టాలు కట్టుకుని వాటిని మనం జాగ్రత్త చేసుకోవచ్చు. అలాగే ఎండాకాలంలో అయితే చూరు పైన వరిగడ్డి కప్పుకోవటం కానీ లేదా నీళ్లు చల్లుకోవటం, స్ప్రింక్లర్స్ అమర్చుకొని, అలాగే గుంపులుగా కేజ్లలో కానీ లేదా డీప్ లిటర్ సిస్టమ్ కోళ్ల మాదిరిగా లేదా ఒక ఫెన్సింగ్ వేసి ఆరు బయట ఒక ఫెన్సింగ్ వేసి వాటిలో మనము వదిలేసి వాటిని పెంచుకున్న అది మనకి చాలా లాభాలు సమకూరుస్తాయి. ఇంకా ఫీడింగ్ వరకు వస్తే కుందేళ్లు ముఖ్యంగా శాకాహారులు. అవి అన్ని రకములైన గడ్డి కానీ ఏదైనా జీర్ణించుకునే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే వాటి కుందేళ్లకి మనము జనరల్గా ప్రోటీన్స్ ఎక్కువ ఉండే గడ్డి జాతి రకాలు వేస్తే చాలా లాభదాయకంగా ఉంటుంది. పప్పు జాతికి చెందిన గడ్డి రకాలు లూసన్ కానీ బర్సిన్ కానీ స్టైలో లేదా అలసందలు, పిల్లి పెసర ఇలాంటివి కూడా పూత దశలో మనము కోసి గడ్డి వేసిన ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ గడ్డినే కాక వాటికి దానా చాలా ముఖ్యము. ఒక పెద్ద కుందేలు, ఒక అడల్ట్ కుందేలు రోజుకి 100 గ్రాముల నుంచి 150 గ్రాముల వరకు దానా తీసుకోవటం జరుగుతుంది. ఈ దానా అనేది ముఖ్యంగా మన ఈ వెటనరీ కళాశాలలో వాళ్ళు తయారు చేసిన ఫార్ములా ఏమనగా 50% మక్కలు, 25% పల్లి చెక్క, 25% గోధుమ పొట్టు, దాదాపు 2 నుంచి 3 కిలోల మినరల్ మిక్స్చర్ కలిపి వేసినప్పుడు ఈ మనకి సమతుల్య దానా అని అంటాము. దానా వేసినప్పుడు మనం కొంచెం గడ్డి కూడా సమకూర్చుకున్నట్టయితే దానా ఖర్చు మనం చాలా వరకు తగ్గించవచ్చు. ఇలా గడ్డి జాతులు మనం వేసినప్పుడు దానా ఒక కుందేలు 60 గ్రాముల వరకు తీసుకోవటం జరుగుతుంది. లేనిచో పూర్తిగా 100 నుంచి 150 గ్రాముల వరకు దానా తీసుకోవటం జరుగుతుంది. మాంసోత్పత్తినిచ్చే మిగతా జీవాలతో పోలిస్తే కుందేళ్లలో సంతానవృద్ధి చాలా వేగంగా ఉంటుంది. పుట్టిన పిల్లలు 5-6 నెలల్లో సంతానోత్పత్తికి సిద్ధమవుతాయి. వీటి ఈతకాలం కేవలం 28 రోజులు. ఒక్క ఆడకుందేలు ప్రతి సంవత్సరానికి 6 ఈతల్లో దాదాపు 100 పిల్లల్ని ఉత్పత్తి చేస్తుంది. పుట్టిన పిల్లలు కూడా 5-6 మాసాల్లో సంతానోత్పత్తికి సిద్ధమవుతాయి. ఈ కుందేళ్ళు అన్ని కూడాను ఆడకుందేళ్ళు సుమారు 4 నుంచి 5 నెలల వయస్సులో అవి ప్రత్యుత్పత్తికి అనుగుణంగా ఉంటాయి. మగవాటిని చూసినట్టయితే 6 నుంచి 7 నెలల మధ్యలో ఇవి ప్రత్యుత్పత్తి దశకు చేరుకుంటాయి. ప్రత్యుత్పత్తి దశకు చేరుకున్నప్పుడు మనము మగ కుందేలు యొక్క కేజీలోకి ఆడకుందేలు తీసుకెళ్లడం మంచిది. ఆడకుందేళ్ళు మనం చూసినట్టయితే దీని యొక్క గర్భధారణ కాలము 28 రోజులు మాత్రమే. మనము 25 రోజుల తర్వాత మనము వీటికి పిల్లలు పెట్టడానికి అనుకూలమైన ఒక గూడును మనం ఇచ్చినట్టయితే అది దాంట్లో ఈ ఉన్ని అంతా కూడా పీక్కొని దాంట్లో పెట్టుకుంటుంది. ఈ పుట్టిన పిల్లలు ఏవైతే ఉంటాయో చలిని కానీ వేడిని కానీ తట్టుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ గూడు ఉన్నితో చేసిన గూడు ఏదైతే ఉంటుందో దాంట్లో అది భద్రంగా పెట్టుకోవడం వల్ల అవి చలి నుంచి మరియు ఎండ నుంచి కూడా మనకు వాటికి రక్షణ కలుగుతుంది. పిల్లలు పుట్టిన తర్వాత తప్పకుండా మనం వాటిని పాలు తాగించాలి. ఈ పాలల్లో మనకు చూసినట్టయితే 30% వరకు ఫ్యాట్ ఉంటుంది. ఏ జీవులలో చూసినప్పటికీ కూడా ఈ 30% ఫ్యాట్ మనకు పాలల్లో ఉండదు, కానీ దీని పాలలో 30% ఫ్యాట్ ఉంటుంది. అంటే ఈ ఫ్యాటు ఎక్కువ శక్తిని పిల్లలకు ఇవ్వడం వల్ల అవి తొందరగా పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ తల్లులకు మనము ఎక్కువ ఫ్యాట్ ఉండే పదార్థాలను మనం అంటే ప్రత్యేకమైన ఆహారాన్ని మనం ఖచ్చితంగా ఇవ్వవలసి ఉంటుంది. 30 రోజుల తర్వాత తల్లి నుంచి వేరు చేసేసి మనం పెంచడానికి కొరకు ఉన్న కేజీలలో మనం వాటిని మిగతా వాటి పిల్లలతో కలిపి వేసి పెంచుకోవచ్చు. ఇలా మనం 4 నెలల వయసు వరకు కూడా ఆ కేజీలో మనం పిల్లల్ని సంరక్షించుకోవచ్చు. సాధారణంగా ఒక ఆడకుందేలు సంవత్సరానికిచ్చే 6 ఈతల్లో 70 నుంచి 100 పిల్లలు వస్తాయి. పిల్లలు కూడా 6వ నెలకు యుక్త వయసుకు చేరుకుని 8వ నెల నుంచి ఈనడం ప్రారంభిస్తాయి. కాబట్టి కుందేళ్లలో సంతాన వృద్ధి మరే జీవిలోనూ లేని విధంగా ఉంటుంది. కుందేళ్ల సంఖ్యకు అనుగుణంగా షెడ్ల విస్తరణ తప్పనిసరిగా ఉండాలి.
వీటిలో ప్రధానంగా కాక్సిడియోసిస్, న్యూమోనియా వంటి వ్యాధులు, గజ్జి, తామర వంటి చర్మ వ్యాధులు ఎక్కువగా ప్రబలుతాయి. వీటి నివారణకు షెడ్లను మలమూత్రాలు లేకుండా ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలి. కేజుల్లో నిర్దేశించిన సంఖ్యలో కుందేళ్లు ఉండేటట్లు జాగ్రత్త వహించాలి. షెడ్లలో తేమ శాతం అధికంగా ఉండకుండా జాగ్రత్త వహించాలి. వ్యాధి ప్రబలిన తక్షణం పశు వైద్యుల సలహా మేరకు తగిన చికిత్స చేయించాలి. కుందేళ్లలో ఉన్ని ఉత్పత్తి ఎక్కువ ఉంటుంది. తరచూ వెంట్రుకలు ఊడి కేజ్ మొత్తం వ్యాపిస్తుంటాయి. దీనివల్ల శ్వాసకోశ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. కాబట్టి పరిశుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలంటారు డాక్టర్ సాయిరెడ్డి. ఈ ఉన్ని ఏదైతే ఉంటుందో ఇదంతా కూడాను పీక్కోవడం జరుగుతూ ఉంటుంది ఎనిమల్స్. సో ఈ కేజెస్ అన్నీ కూడాను ఈ తెల్లటి ఉన్నితోని ఒక 1 month తర్వాత మీరు చూసినట్టయితే తెల్లటి ఉన్నితోని నిండిపోయే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఈ చిన్నపిల్లలు కూడా చనిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ ఉన్ని అనేది గాలి పీల్చుకున్నప్పుడు గాలితో పాటు ఈ ఉన్ని కూడా లోపలికి పోయి వాటికి భారంగా గాలి పీల్చుకునే అవకాశం ఉంటుంది. అలాగే పెద్దవి కూడా వీటి బాధన పడవచ్చు. కాబట్టి మనం తప్పకుండా ఒక నెల రోజులకు ఒకసారి దీన్ని మనము బర్నతో కాల్చివేయడం మంచిది. అట్లా కాల్చినట్టయితే అక్కడ ఉండే క్రిములు ఏదైనా బ్యాక్టీరియా కానీ ఇంకేదైనా క్రిములు కూడా ఉన్నట్టయితే అవి కూడా చనిపోవడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల ఈ అంటువ్యాధులు ఈ ఒక కుందేలు నుంచి ఇంకో కుందేలుకు అంటువ్యాధులు ఏదైతే ఉంటే అవి కూడా ప్రబలకుండా ఉండే అవకాశం ఉంది. మాంసోత్పత్తి కోసం పెంచే కుందేళ్లను శరీర బరువు 2.5 కిలోలకు రాగానే మార్కెట్ చేయడం ఉత్తమం. ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ తినే ఆహారానికి తగ్గ బరువు పెరగవంటారు శాస్త్రవేత్త. ఈ 4 నెలల తర్వాత అవి అమ్మడానికి వరకు అనుకూలంగా ఉంటాయి. ఆ వయసులో సుమారు 2.5 నుంచి 3 కేజీల వరకు కూడా బరువు తూగే అవకాశం ఉంది. అయితే వీటిని తప్పకుండా మనం 4 నెలల వయసులో మనం కుందేలును అమ్మేయాలి. లేనిచో అది మేత ఖర్చు మాత్రం పెరుగుతూ ఉంటుంది, కానీ బరువు సరిగా దానికి ప్రపోర్షన్గా దామాషా పద్ధతిలో ఈ బరువు పెరగడం అనేది ఉండదు. 100 ఆడ కుందేళ్లతో ఫారం పెట్టాలంటే 1,60,000 వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. సాధారణంగా కుందేళ్ల పెంపకంలో పిల్లల ఉత్పత్తికి కొదవ ఉండదు, కానీ వీటి మేపుకు మాత్రం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. 4 నెలలకు ఒక్కో కుందేలు బరువు 2 నుంచి 2.5 కిలోలకు చేరుకుంటుంది. ఈ దశ వరకు ఒక్కో కుందేలు 6 కిలోల దాణా తింటుంది. పశుగ్రాసం, కూలీలు, ఫామ్ నిర్వహణ ఖర్చులు కలుపుకుని 150 నుంచి 200 రూపాయల వరకు ఖర్చవుతుంది. కిలో లైవ్ బరువు 200 రూపాయల చొప్పున విక్రయిస్తే ఆదాయం 400 రూపాయలు. ఖర్చు 200 రూపాయలు తీసేస్తే 200 రూపాయలు నికరంగా రైతుకు మిగులుతుంది. ఈ పరిశోధనా స్థానంలో 4 నెలల వయసున్న ఒక్కో కుందేలును బరువుతో నిమిత్తం లేకుండా ప్రస్తుతం 400 రూపాయలకు విక్రయిస్తున్నారు. రైతు స్థాయిలో ఈ విధంగా ప్రతి నెల 100 నుంచి 150 కుందేళ్లను మార్కెట్ చేయగలిగితే 20 నుంచి 30 వేల రూపాయల నికర లాభం సాధించవచ్చు. వీటి ఉన్ని నుంచి వివిధ రకాల టోపీలు, అలంకరణ వస్తువులు తయారు చేస్తున్నారు. ఉన్ని ద్వారా కూడా రైతులు అదనపు ఆదాయం పొందవచ్చు. మార్కెట్ సదుపాయం అందుబాటులో ఉన్న రైతులు కుందేళ్ల పెంపకాన్ని చేపడితే మెరుగైన ఉపాధినిస్తుంది అనడంలో సందేహం లేదు.